ప్రైజ్ ద లార్డ్. క్షేమాధారమైన యేసుక్రీస్తు శుభనామమునకు మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మీకును మీ ఇంటి వారందరికీ క్షేమము మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. లేవియా కాండం 26వ అధ్యాయం 6వ వాక్యభాగం. నేను మీకు క్షేమము కలుగ చేసేదను. యేసయ్య చేతి నీడలో కప్పబడి, యేసయ్య అరచేతుల చెక్కబడి, యేసయ్య చేతిలో సురక్షితముగా, క్షేమముగా, భద్రముగా కాపాడబడుచు, అన్ని విధములుగా క్షేమాభివృద్ధి పొందుచు, క్షేమ భాగ్యములతో నడిపించబడుచు, మితి లేని క్షేమమును అనుభవిస్తూ ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో నడిపించబడుచున్న నా దేవుని ప్రియులారా, మనం నిత్యము ఆయనను మాత్రమే సేవించుచు, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన ఆజ్ఞ భంగము చేయక ఆయనను అనుసరించుచు మీకు క్షేమమును కలుగు చేయును. ఎవరి ద్వారా మనకు క్షేమము కలగదు. డబ్బు, అధికారం, రాజకీయ నాయకులు, ప్రభుత్వం, మనుషులు, లోకము వలన మనకు క్షేమము కలగనే కలగదు. మన క్షేమమునకు ఆధారము ఆయనే. ఆయన ద్వారానే మనకు క్షేమము కలుగును. మన ప్రాణమునకు క్షేమం విస్తరించును. కృపాక్షేమములు మన వెంట వచ్చును. నిత్యము క్షేమము కలుగును. మన నగరిలో క్షేమముండును. అన్ని వైపులా, అన్ని విధములుగా, అన్ని రంగములలో క్షేమమును కలుగు చేసి క్షేమ సమాచారం వినున్నట్లుగా చేయును. ప్రస్తుత అపాయకరపు చెడు దుర్దినములలో, దేశములో, రాష్ట్రములో, మనుషుల మధ్యలో, కుటుంబములలో, జాతి మతాల మధ్యలో కలిగిన సమస్తములో క్షేమము లేక క్షామముతో నడిపించబడుచున్నారు. క్షేమ సమాచారము వినలేని స్థితిలో ఉన్నాము. అన్నీ పోగొట్టుకొని క్షేమము లేకయే కనబడుచున్నారు. ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆర్థిక పరిస్థితులు, ఆనందం, ఆత్మీయత, సంతోషం, సమాధానం, నెమ్మది పోయిన వారై క్షేమము లేని వారై ఉన్నారు. క్షేమము మేఘం వలె గతించిపోవచ్చున్నది. నా దేవుని ప్రియులారా, మనం బహుక్షేమము కలిగి సుఖించున్నట్లుగా, సంతోషము సమాధానము కలిగినట్లుగా, సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లుగా, క్షేమకరమైన దీవెనలు పొందునట్లుగా, నది వలె క్షేమం మన మధ్యలో ప్రవహించున్నట్లుగా, మనలను చూచిన వారందరూ వారు ఎంతో క్షేమముగా ఉన్నారు అని చెప్పుకునే విధముగా మనమందరము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గూర్చి మనవి చేయుదము. ఉపవసించి ప్రార్థించదము. మనను దూషించిన వారిని, నిందించిన వారి కొరకు ప్రార్థించదము. నిశ్చయముగా దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు, క్షేమస్థితిని మరలా దయచేయగలిగిన దేవుడు, క్షేమమును, సంతుష్టిని, ఘనతని మెండుగా ఆయన దయచేయును కదా. అంతేగాక పాపమును మానివేసి నీతి న్యాయమును అనుసరించి బాధ పెట్టిన వారిని కరుణించి మనం జీవించిన ఎడల నిశ్చయముగా నీకున్న క్షేమం ఇక మీదట ఎన్నటికీ నీకుండునట్లుగా నీ దేవుడు చెయ్యును కదా. ఎల్లప్పుడూ ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లో మనము ఆయన యందు ఆనందించిన ఎడల మనకు క్షేమకరముగా ఉండును కదా. అవును ప్రియులారా, ఆయన అనుగ్రహించిన రక్షణలో ఆనందించాలి. దేవుని యొక్క వాక్యం వినుచు, చదువుతూ, ధ్యానించుచు, అనుసరిస్తూ ఆనందించాలి. పరిశుద్ధాత్మలో నిత్యము ఆనందించువారమైన ఎడల మన ఆత్మకు క్షేమము కలుగును. రక్షణ, పరిశుద్ధాత్మ, ప్రార్థన, దైవజనులే మనకు ప్రాకారముగా ఉన్న ఎడల ఎంతో క్షేమము నొందిన వారుగా మనము కనబడుదుము. నిశ్చయముగా యేసయ్య వలన క్షేమమును పొందుచు ఆయన మహిమగల రాకడలో మహిమగల సంఘముగా ఆయన ఎదుర్కొని మేఘమండలం మీద ఆయనతో 7 ఏళ్ల విందులో పాల్గొని యుగయుగములు ప్రభుతో పరలోకములో నివసించదముగాక. ప్రార్థన. కృపాక్షేమములు కలుగు చేయు నా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. క్షేమము లేని ప్రస్తుతపు దినములలో మీ ప్రజలకు మీరే క్షేమాధారమై అన్ని విషయములలో క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్షేమముకి విరోధముగా క్రియ చేస్తున్న ప్రతి కార్యములను మీరు అడ్డగించి నీ ప్రజలందరికీ అన్ని విషయములలో క్షేమమును కలుగు చేసి మీ రాకడ సిద్ధపరిచి మహిమ పొందమని
యేసు నామములు అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కృపాక్షేమములే వెంటవచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.